బ్యాక్ సైడ్ రైట్. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో శైర్యాపాలనలో భాగంగా ఈరోజు సంవత్సరం ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరి ఉప్పల్ నియోజకవర్గమే కానివ్వండి, రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా వాళ్ళకు ఒక ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి, నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక ఏవైతే ఎన్నికల ముందు 6 గ్యారెంటీల హామీ ఇవ్వడం జరిగిందో అందులో ముఖ్యంగా మరి ప్రతి ఒక్క మహిళలకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది, 500 రూపాయలకే సిలిండర్, దాంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఇవన్నీ కూడా ఈరోజు మహిళలని లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు మరి రుణాలు కూడా మరి భారీ ఎత్తున ఈరోజు మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మరి తొందరలోనే ఇందిరమ్మ కమిటీని మరి ఇప్పుడు ఏర్పాటు చేసినాం. దాని ద్వారా ఇందిరమ్మ ఇల్లులు అవి కూడా తొందరలోనే మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తొందరలోనే మరి 2500 రూపాయలు ప్రతి మహిళకు ఏదైతే 6 గ్యారెంటీలో రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగిందో 4000 పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి 10 సంవత్సరాలన్నా టీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ గారు రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. మరి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మరి రైతులకు రుణమాఫీ కూడా చేసిన చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో మనం ఏమేమో మరి నియోజకవర్గంలో ముఖ్యంగా డివిజన్లు ఏవేవి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందో, ముఖ్యంగా ఈ సంవత్సరంలో మరి 200 కోట్ల రూపాయలు దాదాపు రేవంత్ రెడ్డి గారు మన ఉప్పల్ నియోజకవర్గానికి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్థానికంగా మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా తప్పకుండా మీరందరూ నోట్ చేసుకొని మన సమస్యలు తీసుకొచ్చినట్లయితే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు సోనియా గాంధీ జన్మదినం, దాంతోపాటు రేపు అన్ని డివిజన్లల్లో మరి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అందరూ కూడా రేపు కూడా కార్యక్రమాలు చేయాలని మరి కాంగ్రెస్ నాయకులకు ఉప్పల్ నియోజకవర్గం అందరూ కూడా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రొఫెసర్ గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పటి వరకు ఉప్పల్ నియోజకవర్గ యావత్ ఉప్పల్ నియోజకవర్గాన్ని కానీ సుమారు ఒక 10 సంవత్సరాల నుండి ఒక దుర్మార్గమైన పాలన బీఆర్ఎస్ ప్రభుత్వం మనం కళ్ళారా చూస్తున్నాం. మనం డివిజన్లో కానీ ఉప్పల్ నియోజకవర్గంలో కానీ 10 రూపాయలు కూడా వేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మనకు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మనకు ఏవైతే ఉప్పల్కి ఇచ్చిన 200 కోట్ల నిధుల నుండి మాకు మా దేవుడు పరమేశ్వర రెడ్డి గారు అందులో నుంచి 15 కోట్ల రూపాయలు మనం మల్లాపూర్ డివిజన్కి ఇవ్వడం జరిగింది. సుమారు జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవాళ మనం ఏదైతే గతంలో మనం ఎలక్షన్లకు మనం 1 ఇయర్ కింద మనం ఇంటింటికి తిరిగినాం, ఏదైతే కాలనీలు మనం చూసినామో, మనం సందర్శించినామో, వాళ్ళ బాధలు మనం చూసినామో, ఇవాళ వాళ్ళ దగ్గరికే వెళ్ళి మన రేవంత్ అన్న ఫోటో పెట్టుకొని పాలాభిషేకం చేయడం మనం అందరం గత 3 నెలలుగా మనం పాలాభిషేకాలే మనం చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రోడ్లు వేసినాయో, ఏ రోజైతే మనం డ్రైనేజ్ లైన్ వేసినామో ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది తప్ప నటనకు రూపం తప్ప 10 రూపాయలు కూడా పనిచేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో బొంద పెట్టాలని చెప్పి మల్లాపూర్ డివిజన్ నుంచి నేను అందరికీ ఏకతాటై నేను చెప్తున్నాం.
దయచేసి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ అంటే బడుగు బలిగిన వర్గాలకు చెందిన పార్టీ, పేదలను ఆదుకున్న పార్టీ. ఇవాళ మల్లాపూర్కే మనం చూసుకోవచ్చు. ఇవాళ మనం తిరిగినాం వాడవాడన. ఆనాడు ఏనాడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వేసినప్పుడు రోడ్లు ఆనాడు వేసిన డ్రైనేజే తప్ప ఇవాళ అన్న కల్లారా చూసి ఇవాళ 60 లక్షల రూపాయలు మనకు రోడ్లకు ఇవ్వడం జరిగింది. మనం చూసినాం ఆల్రెడీ. ఇప్పుడు ఆ రోడ్లు మనం ప్రారంభం అవుతాయి. దయచేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా పేదల పార్టీ, పేదల బడుగు బలిగిన వర్గాల పార్టీ. ఇందిరమ్మ కమిటీ ద్వారా మనకు నమ్మించి గొంతు కోసిన కేసీఆర్కి బుద్ధి చెప్పాలంటే ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళని నిర్ణయించాల్సింది కూడా ఇందిరమ్మ కమిటీ అని కష్టపడ్డ కార్యకర్తనే గుర్తింపు చేయాలన్న సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు చెప్పడం అది చాలా మంచి, దానికి శుభసూచితం. దయచేసి అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం. మాట్లాడుతున్నాయి